ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార కూటమి తరపున 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తెదేపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి 2 చోట్ల పీడీఎఫ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో 3 ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలోని తెదేపా, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. కొందరు భాజపా నాయకులు మాత్రం పీఆర్టీయూ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. వైకాపా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఈ 3 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి అగ్ని పరీక్షగా మారాయి. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కర్మకాలి టీడీపీ ఒక్కచోట ఓడినా కూటమికి 9 నెలలకే కౌంట్ డౌన్ మొదలైనట్టే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎందుకంటే 2 పట్టభద్రుల స్థానాల ఎన్నికలు 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించనున్నాయి. ముందుగా ఉత్తరాంధ్ర చూసుకుంటే ఇక్కడ 22,493 ఓట్లున్నాయి. ఉత్తరాంధ్రలో 3 అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు టీడీపీ, జనసేన, పీఆర్డీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడికి బీజేపీ, అలాగే పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ్ గౌరికి యూటీఎఫ్, అంతర్గతంగా వైసీపీ మద్దతిస్తున్నాయి. బరిలోంచి వైదొలిగిన సుంకరి శ్రీనివాసరావు కూడా రఘువర్మకు మద్దతుగా నిలిచారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని ఆర్ఎస్ఎస్లో సంబంధం ఉన్న ఒక ఉపాధ్యాయ సంఘం బలపర్చడంతో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సహా మరికొందరు భాజపా నేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. విజయ గౌరి, గాదె శ్రీనివాసులు నాయుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. విజయనగరం జిల్లాలో ఈ 2 అభ్యర్థుల వర్గీయులు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి, రెండో ప్రాధాన్యత ఓటు మరొకరికి పరస్పరం వేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో యూటీఎఫ్ బలంగా ఉంది. గత ఎన్నికల్లో రఘువర్మకు యూటీఎఫ్ మద్దతివ్వగా ఈసారి యూటీఎఫ్ నుంచే అభ్యర్థి బరిలోకి దిగడంతో ఆయన విజయావకాశాలపై కొంత ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఇలా 3 మధ్య పోటీ నువ్వా నేనా అని ఉన్నప్పటికీ ఎక్కువ అవకాశాలు మాత్రం విజయ గౌరికి ఉన్నట్టు మెజారిటీ అభిప్రాయం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ మొత్తం 3,14,984 ఓట్లున్నాయి. ఇక్కడ టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ తరపున డివి రాఘవులు పోటీ చేస్తున్నారు. ఇంకా చాలా మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. టీడీపీ అభ్యర్థి కాపు, పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ సామాజిక వర్గాలు. దీంతో ఆ జిల్లాలోని సామాజిక వర్గాలు ఇద్దరికీ కలిసొచ్చే అవకాశం ఉందని అంచనా. పీడీఎఫ్ అభ్యర్థికి వైసీపీ పరోక్ష మద్దతు తోడైంది. టీడీపీ అభ్యర్థికి కూటమి మద్దతున్నప్పటికీ వాళ్లలో అసంతృప్తి నష్టం చేస్తుందనే భయం ఉంది. ఇక్కడ గెలుపుపై ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారంటే హోరాహోరీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే పీడీఎఫ్ అభ్యర్థికే కాస్త ఎక్కువ విజయావకాశాలున్నట్టు ట్రెండ్ చెప్తోంది. ఇక ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానంలో 3,47,116 ఓట్లున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక అత్యంత ఆసక్తికరంగా మారింది. బరిలో 25 మంది ఉన్నా ప్రధానంగా కూటమి అభ్యర్థి, తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మధ్యే ఉంది. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే ఆలపాటి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన అన్నింటా ఒక్కడుగు ముందే ఉన్నారు. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో తెదేపా, జనసేన, భాజపా నాయకుల్ని ఒక తాటిపైకి తెచ్చి వారి అండతో ఓటర్ల మద్దతు కూడగట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ తరపున 5వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల్లో పట్టు ఉండడం లక్ష్మణరావుకు కలిసొచ్చే అంశం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండడంతో పట్టభద్రులతో నేరుగా సంబంధాలున్నాయి. వామపక్ష అనుబంధ సంఘాలు లక్ష్మణరావు తరపున ప్రచారం చేయడంతో ఎక్కువ మందిని కలవగలిగారు. దీంతో ఎక్కువ అవకాశాలు లక్ష్మణరావుకే ఉన్నట్టు క్షేత్రస్థాయి అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి. అధికారికంగా వైసీపీ పోటీ చేయకపోయినా టీడీపీని ఓడించాలన్న ఏకైక కారణంతో పీడీఎఫ్ అభ్యర్థికి ఓట్లు వేయనున్నారు. అలానే ఆలపాటిపై కూటమిలోనే వ్యతిరేకత ఉన్నట్టు సమాచారం. ఇలా 3 చోట్ల అధికార పార్టీకి కాస్త ఎదురుగాలి వీస్తోంది. దాంతో పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కూటమి అభ్యర్థుల్లో ఓటమి గుబులు కనిపిస్తోంది. ఎలాగైనా గెలిచేందుకు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలను ఆశ్రయించారు. చివరికి బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా రాజకీయ పార్టీల జోక్యం తారాస్థాయికి చేరడం గతంలో ఎన్నడూ కనీవిని ఎరగలేదని ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు ఆశ్చర్యానికి, విస్మయానికి గురవుతున్నారు.
కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత డిఎస్సి నిర్వహణలోనూ, అలాగే నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవడంలోనూ, ఇటీవల గ్రూప్ 2 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి, మరీ ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల గురించి అసలు పట్టించుకోకపోవడంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇవన్నీ 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై ప్రభావం పడుతుందనే భయం టీడీపీని వెంటాడుతోంది. ఒక్కచోట ఓడినా నెగిటివ్ సంకేతాలు బలంగా జనంలోకి వెళ్లి ఇక కూటమి సర్కార్ పని అయిపోయిందని అనుకుంటారనే భయం వాళ్లలో ఉంది. దాంతో గెలవడానికి ఎన్ని విధాలున్నాయో అన్ని విధాలుగా అధికార కూటమి ప్రయత్నిస్తోంది.